ఇక్కడ ఉండబడే నాయకులు కార్యకర్తలారా, మే 13న జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నిలబెట్టిన గౌరవ దేశ ప్రధానమంత్రి, మన బలహీన వర్గాల నేత గౌరవ నరేంద్ర మోడీ గారు నిలబెట్టిన మన బలహీన వర్గాల బిడ్డ అయిన మన ఈటల రాజేందర్ గారిని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిదని, అందుకోసం ఈ క్షణం నుంచి పోలింగ్ జరిగి చివరి నిమిషం వరకు కూడా మనం అప్రమత్తంగా ఉండి అన్నకు ఓటేయించి 1,00,000, 2 లక్షల మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిది అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ నేను మీ అన్నగా, మీ బిడ్డగా, పేద వర్గాల మనిషిగా ఈటల రాజేందర్ అన్నకు బీజేపీకి కమలం గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను కూడా అడుగుతున్నా. రెండోది, ఓటు వేయండి అని చెప్పి అన్న కూడా కోరుతున్నాడు. ముందుగా ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పేద వర్గాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ, పేద వర్గాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మీ కృతజ్ఞత చాటదలుచుకుంటే, మీ కృతజ్ఞత ఓటు ద్వారా చాటదలుచుకుంటే నా మాటకు విలువనివ్వండి, అన్నను కూడా గౌరవించాలని నేను ముందుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని కులాల్లో, అన్ని వర్గాల్లో పేదలు ఉన్నారు. పేదలుగా ఉన్నారు కాబట్టిగానే ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతాయి. ఆ పేదలకు ప్రభుత్వ పథకాలు అందడానికి అర్హత ఉందా లేదని తేల్చుకోవడానికే మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని పథకాలు అందుతుంటాయి. అది కులంతో మతంతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. నువ్వు పేదవవుతే నీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆ పథకాల విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ పథకాలు పొందుతున్న వాళ్ళలో మీరు కూడా ఇక్కడ ఉన్నారు కనుక తెల్ల రేషన్ కార్డు ఉండి కొన్ని పథకాలు మీరు పొందితే ఆ పథకాలు పొందుతున్న క్రమంలో అది ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాల కంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకొచ్చిన పథకాలని మీరు అర్థమవుతే నా మాటకు విలువనివ్వండి. రెండోది, ఆ పథకాలు సాధించే పోరాటంలో ఈటల రాజేందర్ అన్న భాగస్వామ్యమైంది అని చెప్పి మీకు అర్థమవుతే అన్నకు మీరు విలువని ఓటేయండి. ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థుల్లో మీరు పథకాలు పొందుతున్న ఆ పథకాలకు కాంగ్రెస్ నుంచి నిలబడ్డ అభ్యర్థికి సంబంధం లేదు, బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థికి సంబంధం లేదు. కానీ మీరు పథకాలు పొందుతున్న పథకాల్లో, మీకు సాధించిన పథకాల్లో ఖచ్చితంగా ఈటల రాజేందర్ నా పాత్ర ఉంటుందనేసి మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు అన్న బీజేపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఓటు అడుగుతుండు. కానీ నేను బీజేపీ అభ్యర్థి అయినా ఈటల రాజేందర్కు ఓటు నేను కోరుతున్నా, నేను బీజేపీ కాదు. ఇక్కడ ఈ విషయాన్ని మీకు గ్రహించండి. నేను బీజేపీ కాదు, కానీ బీజేపీకి ఓటేయమంటున్నా. నేను బీజేపీ కాదు, నేను అన్నకు ఓటేయమంటున్నా. నా కోసం కూడా రాలే. అయితే మీ ఓటు అడిగే హక్కు నాకుందా? మీ ఓటు పొందే హక్కు అన్నకున్నదంటే